ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామండి? వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కాపాడుకుంటాం, కలిసి పోరాడతాం కలిసి పోరాడతాం, అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. 2009లో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఆ ధర్నాకు అప్పుడు ప్రతిపక్ష లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ కొన్ని మాటలు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారో వాటిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చాలాసార్లు పాంప్లెట్లు వేసి పంచారు. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి రాసిన ప్రత్యేక పుస్తకంలో కూడా ఇలా రాశారు. కార్మికులు తమ జీతాలు హక్కుల కోసం కాకుండా పరిశ్రమ రక్షణ కోసము, గనుల కోసము పోరాటం చేయడం అభినందనీయము. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి గనులు కేటాయిస్తామని చెప్పి అప్పుడు ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ ఎంపీలంతా కూడా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిశారు. ఒక వినతి పత్రం ఇచ్చారు. గతంలో కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుతాము అని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసమే ఈ ఎంపీలంతా కేంద్రాన్ని కలిశారేమో అని మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి అర్జెంటుగా, చాలా అర్జెంటుగా సొంత గనుల్ని మీరు కేటాయించండి అని చెప్పి ఈ టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోతే నాకేంటి నష్టము? నేను చిత్తూరులో ఉన్నాను, నేను కర్నూలులో ఉన్నాను, నేను కడపలో ఉన్నాను, నేను అనంతపురంలో ఉన్నాను, నేను కాకినాడలో, రాజమండ్రిలో, శ్రీకాకుళంలో లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను, అమెరికాలో ప్రశాంతంగా సెటిల్ అయ్యాను, నాకేంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడితే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఆంధ్రప్రదేశ్లో అదానీ సిటీ ఇలాంటి ఒక పేపర్ హెడ్లైన్ చూడడానికి ఎంతో టైం పట్టదు మనకు. షాక్ అవ్వకండి, ఎందుకో. లుక్ ఎట్ దిస్ మ్యాప్. వైజాగ్ సిటీలో ఇక్కడ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ అదానీ గంగవరం పోర్ట్ ఉంటుంది. ఇక్కడ దేశంలోనే చాలా పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో ఒకటిగా వస్తున్న అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది. ఇక్కడ అదానీ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. దేశంలోనే చాలా పెద్ద పోర్ట్ వైజాగ్లో ఉండడం వల్ల ఒకప్పుడు వైజాగ్ సిటీని పోర్ట్ సిటీ అనేవాళ్ళు. స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత స్టీల్ సిటీ లేకపోతే ఉక్కు నగరము అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పుడు అదానీ పోర్టు, అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ, అదానీ డేటా సెంటర్స్ వస్తున్నాయి కాబట్టి స్టీల్ ఫ్యాక్టరీ మూతపడితే ఆ భూములన్నీ కూడా అదానీ కొనేస్తే అప్పుడు అదానీ సామ్రాజ్యంగా మారిపోయే వైజాగ్ సిటీ క్రమంగా అదానీ సిటీగా మారకుండా ఉంటుందా? అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా అదానీ పక్షం అయిపోయినప్పుడు వైజాగ్ సిటీ అదానీ సిటీగా మారినా లేకపోతే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్ అని చెప్పి పిలిచినా కూడా ఏ రాజకీయ పార్టీ అడ్డుకోదు. అలాంటి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. నేను వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పార్ట్ 1 వీడియో పబ్లిష్ చేసి చాలా రోజులైంది. అందులో ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కుగా ఏర్పడ్డ స్టీల్ ఫ్యాక్టరీ వెనుక పోరాటాలు, ప్రాణత్యాగం చేసిన 32 మంది వివరాలు, అప్పటి చరిత్ర అంతా కూడా చెప్పాను. ఈ వీడియోలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి పొంచి ఉన్న అదానీ ప్రమాదము, మిట్టల్ ప్రమాదం గురించి డీటెయిల్గా చెప్పడంతో పాటు ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ఫ్యాక్టరీని దానంతట అదే చచ్చిపోయేలాగా, మూతబడేలాగా వదిలేశారో కార్మికుల నుంచి తెలుసుకున్న విషయాల్ని మీ ముందు పెడతాను. ఈ వీడియో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకము, టీడీపీకి వ్యతిరేకము, జనసేనకు వ్యతిరేకము, బీజేపీకి వ్యతిరేకము. స్టీల్ ఫ్యాక్టరీకి మాత్రం అనుకూలం. నేను మీకు చెప్పే విషయాలన్నీ కూడా ప్రతి రాజకీయ పార్టీకి తెలిసినవే కాబట్టి నేను కేవలం ఆంధ్రప్రదేశ్ యువతకు, జెన్జీకి ఇవన్నీ కూడా తెలియజేయాలి అని అనుకుంటున్నా. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మీరు, నేను, మనమంతా కలిసి మన వాయిస్ని వినిపించాల్సిన అవసరం ఎంత ఉందో తెలియజెప్పాలి అనేదే ఈ వీడియో లక్ష్యం. తమిళనాడులో ఉండే సేలం స్టీల్ ప్లాంటు, కర్ణాటకలో ఉండే భద్రావతి స్టీల్ ప్లాంటు, వెస్ట్ బెంగాల్లో ఉండే ఎలాయ్ స్టీల్ ప్లాంటు, ఛత్తీస్గఢ్లో ఉండే నగర్నార్ స్టీల్ ప్లాంటు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో మోదీ గవర్నమెంట్ 2017 నుంచి 2020 మధ్య ఈ 4 స్టీల్ ప్లాంట్స్ని అమ్మేయాలి అని చెప్పి అనుకుంది. 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్, దీపం అంటారు, ఆ దీపం ప్రకటించింది. ఈ 5 స్టీల్ ఫ్యాక్టరీలో ఒక్క వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ తప్ప మిగిలిన 4 రాష్ట్రాల్లోనూ కేంద్రము ఈ ప్రైవేటైజేషన్ చేయాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకుంది. అందుకు కారణము ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ స్టీల్ ఫ్యాక్టరీలని కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాయి, కేంద్రం మీద ఒత్తిడి పెంచాయి, కేంద్రం దిగొచ్చింది, ప్రైవేటైజేషన్ చెయ్యము అని చెప్పి అఫీషియల్గా ప్రకటించింది. ఇది 2022 అక్టోబర్లో కర్ణాటక భద్రావతి స్టీల్ ప్లాంట్ని
ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పి దీపం చేసిన ప్రకటన. ఇది 2024 జనవరి 3న తమిళనాడు సేలం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పి చేసిన ప్రకటన. ఇది 2019లో బెంగాల్ అలాయ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ చేసిన ప్రకటన. ఛత్తీస్గఢ్ బస్తర్లో ఉండే నగర్నార్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పి 2017 అక్టోబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఉండే క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కానీ ఛత్తీస్గఢ్లో గిరిజనులు, రాజకీయ పక్షాలు ప్రొటెస్టుల వల్ల స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అయ్యా బాబు మేము మీ స్టీల్ ప్లాంట్ ని అమ్మట్లేదు, ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేశారు. దీంతో దాని విషయంలో కూడా తేలిపోయింది, ప్రైవేటైజేషన్ నుంచి నగర్నార్ బయటపడింది. ఇలాంటి ప్రకటన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు రాలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఉన్న చులకన భావన రాజకీయాల గురించి తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఫైట్ చేయని రాజకీయ పార్టీల్ని చూసి, తన చెప్పు చేతుల్లోనే ఉన్న అధికార ప్రతిపక్షాలని చూసి మోదీ గవర్నమెంట్ అడ్వాంటేజ్ తీసుకుంటున్న ఫలితం ఇది. అందుకే ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని రద్దు చేయకుండా స్టీల్ ఫ్యాక్టరీని దానంతట అదే కూలిపోయే రోజు కోసం ఎదురు చూస్తోంది. ఎందుకు? ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్న 20,000 ఎకరాల భూమి అందుకు కారణం. ఇలా సముద్ర తీరంలో ఇంత ల్యాండ్ బ్యాంక్ మరెక్కడా లేదు. ఈ భూమితో మన దేశంలో చాలా ఎక్కువ అవసరం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గౌతమ్ అదానీ. స్టీల్ ఫ్యాక్టరీ భూమి లేకుండా అదానీ గంగవరం పోర్టే లేదు. ఇప్పుడు దాన్ని విస్తరించాలి అన్న స్టీల్ ఫ్యాక్టరీ భూమి తీసుకోకుండా విస్తరించడం అనేది అసాధ్యం. అందుకే స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల్లో మునిగిపోయింది. ఇదంతా మీకు చాలా క్లియర్గా అర్థం కావాలి అంటే ముందుగా గంగవరం పోర్టు, అదానీ పోర్టు ఎలా అయిందో ఆ స్టోరీ మీకు తెలియాలి. అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 2021 దాకా గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP కింద ఈ పోర్ట్ని కట్టారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూమిని తీసుకుని కట్టిన పోర్ట్ ఇది. ఈ లెటర్ చూడండి, ఇది 1997 అక్టోబర్ 20వ తేదీన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర స్టీల్ మినిస్ట్రీకి రాసిన లెటర్ ఇది. గంగవరంలో మైనర్ పోర్ట్ కట్టడానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూముల్ని కేటాయించండి అని చెప్పి ఇందులో రాశారు. స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే పోర్ట్ ఉంటే స్టీల్ ఫ్యాక్టరీ కావాల్సిన రా మెటీరియల్ సప్లై అంతా కూడా తేలిక అవుతుంది కాబట్టి కొన్ని కండిషన్స్తో ఈ భూమిని కేటాయించారు. అలా ఏపీ ప్రభుత్వం మొత్తం 1800 ఎకరాల భూమిని ఈ పోర్ట్ కోసం ఇచ్చింది. DVS రాజు అనే తెలుగు వ్యాపారవేత్త, వార్బర్గ్ పిన్కస్ అనే ఒక పోర్టు నిర్మాణ సంస్థ కలిసి PPP మోడల్లో గంగవరం పోర్టును కట్టారు. భూమి ఇచ్చిన ఏపీ ప్రభుత్వము పోర్టులో 10.4% షేర్స్ని తీసుకుంది. 2008-9లో పోర్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడి నుంచే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి కోకింగ్ కోల్ అనేది సప్లై అవుతుంది. అంటే స్టీల్ తయారు కావాలి అంటే ఈ కోకింగ్ కోల్ చాలా చాలా అవసరం. గంగవరం పోర్టు మంచి లాభాల్లోకి వచ్చింది. ఏ స్థాయిలో అంటే 2016-17లోనే ఏపీ ప్రభుత్వానికి 10.4% వాటా కింద 83 కోట్ల రూపాయలు డివిడెండ్గా వచ్చింది. అలా 100 కోట్ల రూపాయల లాభము గంగవరం పోర్టు నుంచి ఉండేది. అలాంటి పోర్టుకు ఇప్పుడు అదానీ ఎలా యజమాని అయ్యాడు? పాలకులు, వ్యాపారవేత్తల క్లోజ్ రిలేషన్షిప్స్ దేశాన్నైనా అమ్మేలాగా చేస్తాయి. 2021లో దేశం కోవిడ్ కల్లోలంలో ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి 3 కీలక పరిణామాలు జరిగాయి. వాటిలో ఒకటి, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మెడికల్ ఆక్సిజన్ తయారు చేసి కోవిడ్ బాధితుల కోసము చాలా రాష్ట్రాలకు పంపింది. అట్లా వేల మందిని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కాపాడింది. రెండోది, స్టీల్ ఫ్యాక్టరీ కోవిడ్ రోగులకి ఇట్లా ఊపిరి పోస్తుంటే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయాలి అనే నిర్ణయం తీసుకుంది కూడా అదే 2021లో. మూడో కీలక పరిణామం, అదే కోవిడ్ టైంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ ఆయన ఇంటికెళ్ళి, జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్ళి కలిశారు. అలా కలిసిన కొన్ని రోజుల్లోనే ఏపీలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంగవరం పోర్టును, బ్రహ్మాండమైన లాభాల్లో ఉన్న పోర్టును ఏ కారణము చెప్పకుండా అదానీకి అమ్మాలి అనే నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందే మిగిలిన వాటాదారుల నుంచి అదానీ వాటాల్ని కొనేశారు. నయానో భయానో DVS రాజు అండ్ వార్బర్గ్ పిన్కస్ వాటాల్ని అప్పటికే కొనేసిన అదానీ తర్వాత ప్రభుత్వం వాటాను కేవలం 645 కోట్లకు అతి తక్కువ ధరకే కొన్నాడు. అంటే 1800 ఎకరాల భూమి విలువ, లాభాల్లో ఉన్న పోర్టులో వాటాను కేవలం 645 కోట్లకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీకి ఇచ్చేసింది. అలా మొత్తం గంగవరం పోర్టులో అన్ని వాటాల్ని 6,200 కోట్ల చౌక బేరానికే అదాన్ని దక్కించుకోగలిగాడు. ఇక్కడ స్కామ్ ఎక్కడ జరిగిందో మీకు ఇంకా అర్థం కాకపోతే 2020లో నష్టాల్లో అప్పుల్లో ఉన్న కృష్ణపట్నం పోర్టును కూడా అదానీ కొన్నాడు కదా, అది ఎంత కొన్నాడో తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? 13,572 కోట్లకి నష్టాల్లో ఉండే కృష్ణపట్నం పోర్టును కొన్నాడు. అంటే గంగవరం పోర్టు కంటే మోర్ దాన్ డబల్ ఇచ్చి నష్టాల్లో ఉండే పోర్టుని అదానీ కొన్నాడు. కానీ లాభాల్లో ఉండే గంగవరం పోర్టును మాత్రం 6,200 కోట్లకే దక్కించుకున్నాడు. సో ఇక్కడ భారీగా నష్టపోయింది ఏపీ ప్రభుత్వము వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ. ఎలా అంటే స్టీల్ ఫ్యాక్టరీ భూమిని అస్సలు అమ్మకూడదు.
ఎవరైనా ఎప్పుడైనా వాడుకోవాలి అంటే ఎకరానికి 3.5 కోట్లు చెల్లించి వాడుకోవచ్చు. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 1800 ఎకరాల భూమికే 6300 కోట్లు అవుతుంది. కానీ ఏపీకి అదానీ చెల్లించింది మాత్రం కేవలం 645 కోట్లు. ఈ డీల్ వెనుక ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, కేంద్రంలో మోదీ ప్రభుత్వం పాత్ర ఏమీ లేదు అంటే నమ్ముదామా? ఇదంతా ఒక ఎత్తు అయితే గంగవరం పోర్ట్ అదానీ పోర్టుగా మారిన వెంటనే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి కోలుకోలేనంత నష్టాలు వచ్చాయి, నష్టాల్లోకి కూరుకుపోయింది. ఇందాకే చెప్పా కదా, స్టీల్ తయారు చేయాలి అంటే ఐరన్ ఓర్తో పాటు కోకింగ్ కోల్ కావాలి. స్టీల్ ఫ్యాక్టరీకి అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా ఇలా వేరే దేశాల నుంచి ఈ కోకింగ్ కోల్ అనేది గంగవరం పోర్టు ద్వారా వస్తుంది. 2024లో గంగవరం పోర్టు కార్మికులు 45 రోజుల పాటు సమ్మె చేశారు. అదే సాకుగా అదానీ పోర్టు స్టీల్ ఫ్యాక్టరీకి ఈ కోకింగ్ కోల్ సప్లై అనేది ఆపేసింది. కోకింగ్ కోల్ లేకపోతే స్టీల్ ఉత్పత్తి అసాధ్యం. అలా ఉత్పత్తి అనేది ఆగిపోయింది. అప్పుడే స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు పాదయాత్రగా వెళ్ళి పోర్టులో ఉండే వాళ్ళనంతా కూడా వేడుకున్నారు చేతులు జోడించి. అయినా సరే వాళ్ళు కోకింగ్ కోల్ అనేది సప్లై చేయలేదు. అలా ఉత్పత్తి అనేది ఎఫెక్ట్ అయింది. మిషనరీ అంతా కూడా చాలా వరకు పాడైపోయింది. అప్పుడు కోకింగ్ కోల్ ఆపడం వల్ల స్టీల్ ఫ్యాక్టరీకి 3000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. నిజానికి ఈ కార్మికుల సమ్మె వెనుక స్టీల్ ఫ్యాక్టరీ మూతేయించాలి అనే కుట్ర ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కావాలనే అదానీ పోర్టు ఈ కోకింగ్ కోల్ సప్లై ఆపేసింది అని చెప్పి కార్మికులు చాలాసార్లు చెప్పారు. కానీ దాని మీద ఎలాంటి విచారణ కూడా జరగలేదు. స్టీల్ ఫ్యాక్టరీ మూతపడితే అదానీకి ఏంటి లాభము? స్టీల్ ఫ్యాక్టరీ మూత పడితే మాత్రమే లాభం అదానీకి. అదానీ గంగవరం పోర్టుకి ఏ సరుకు వచ్చినా కూడా దాన్ని నిల్వ చేయడానికి కార్గో హ్యాండ్లింగ్ ప్లాంట్ కావాలి. అందుకోసం 4000 ఎకరాల దాకా భూమి అవసరం గంగవరం పోర్టుకి. సో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర మాత్రమే అంత ఎక్కువ భూమి ఉంది. మొత్తం 10,000 ఎకరాల్లో ఈ అదానీ గంగవరం పోర్టుని విస్తరించాలి అనేది అదానీ లాంగ్ టర్మ్ ప్లాన్. స్టీల్ ప్లాంట్ భూమి తప్ప మరెక్కడా కూడా ఇంత భూమి లేదు కాబట్టి స్టీల్ ఫ్యాక్టరీ మూతపడకుండా కొనసాగితే అదానీ పోర్టు విస్తరణ అనేది అసాధ్యం. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, ప్రధాని మోదీ ఫ్రెండ్ అదానీ వర్సెస్ స్టీల్ ఫ్యాక్టరీ అనే పోటీ పెడితే గనక టీడీపీ, వైసీపీ, జనసేన ఈ 3 పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి? స్టీల్ ఫ్యాక్టరీకా, అదానీకా? అంటే అది కామెంట్ చేయండి. అదానీ స్టోరీ ఇంకా అయిపోలేదు. గంగవరం పోర్టు కోసము ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 1800 ఎకరాల భూమిని పోర్టు కోసం మాత్రమే ఉపయోగించాలి. కానీ అదే భూమిలో పెదగంట్యాడ దగ్గర ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకొని వస్తున్నారు. అప్పుడు పోర్టుకు భూమి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే. అప్పుడు మేము మీకు భూమి ఇచ్చింది పోర్టు కోసం కదా, మరి మీరు సిమెంట్ ఫ్యాక్టరీకి ఆ భూమిని ఎట్లా ఉపయోగిస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రశ్నించగలుగుతారా? ఏపీ ప్రభుత్వం అదానీకి ఎదురెళ్ళట్లేదు కానీ స్థానికులు మాత్రం ఎదురెళ్తున్నారు. విపరీతమైన కాలుష్యాన్ని క్రియేట్ చేసే సిమెంట్ ఫ్యాక్టరీ వద్దే వద్దు అని చెప్పి అక్కడంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణే వద్దు అని చెప్పి ఈ మధ్య 26 గ్రామాల ప్రజలు భారీ ఎత్తున ఆందోళన చేశారు. ఆల్రెడీ బీహార్లో అక్కడ మాకొద్దు అని తరివేస్తే వైజాగ్ ఖాళీగా ఉందని ఇక్కడికి తీసుకొచ్చారేమో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో అంబుజా సిమెంట్ అని చెప్పి 200 ఉద్యోగాలు అంటున్నారు. వాళ్ళు ఇచ్చే 100 పోస్టుల కోసం 10 లక్షల మంది ఆరోగ్యాన్ని బలిపెట్టడం అది మంచి పద్ధతి కాదు. మీ ఉద్యోగాలకి మీకు ఒక నమస్కారం. మాకైతే ఉద్యోగాలు వద్దు. ఇక్కడ అందరూ చదువుకున్న యువత ఉన్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలరు. ఇది కానీ నిర్మాణం జరిగితే ఇంకా ఎక్కువ కాలుష్యం వస్తుంది. గంగవరం పోర్టులో లీజులో ప్రభుత్వంతో ప్రభుత్వంతో షేర్ ఉందని ఆ రోజు 1400 ఎకరాలు ఈ ప్రభుత్వానికి ఇచ్చాం. ఆ రోజున్న ప్రభుత్వానికి 25,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూమిని 600 కోట్ల రూపాయలు అప్పచెప్పారు అదానికి. అక్కడ దోపిడీ జరిగింది. అక్కడితో ఆగిందా? ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రజల ఆరోగ్యమే ముద్దు, సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, గో బ్యాక్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ. ఇన్ని ఆందోళనలు జరుగుతున్నా కూడా ఫైనల్గా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో భవిష్యత్తులో ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని విస్తరించాలి అన్నా కూడా మళ్ళీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూమి మాత్రమే అదానీకి కావాలి. సో ఎలా చూసినా కూడా అదానీకి ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూమి కావాలి. ఈ విషయం మీకు క్లియర్ కట్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో పారిశ్రామికవేత్త మిట్టల్ వల్ల స్టీల్ ఫ్యాక్టరీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో, ఎలా నష్టపోతుందో తెలుసుకుందాం. జనవరి 5, 2025 ఈ ఇయర్లోనే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు వచ్చారు. అంతా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చెయ్యము అని చెప్పి ప్రధాని ఒక హామీ ఇస్తారేమో, అలాంటి ప్రకటన చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ప్రధాని ఆ మాట ఎక్కడా చెప్పలేదు. అదే సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఆర్సిలార్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్స్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర 1,47,162 కోట్ల పెట్టుబడితో ఒక భారీ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతోంది అని చెప్పి చాలా పెద్ద ప్రకటన చేశారు. మిత్తల్ అనే వ్యక్తి వచ్చి నక్కపల్లి దగ్గర
ఒక పెద్ద ఎత్తున ఒక 70-80 వేలు 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని వచ్చాడు. అక్కడ ఒక సిటీనే వస్తుంది. ఈ మిట్టల్ ఫ్యాక్టరీ కూడా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ లాగే షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరలోనే 88 కిలోమీటర్ల పరిధిలోనే ఇది వస్తుంది. ఇది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఒక ప్రైవేట్ రంగంలో వచ్చే చాలా పెద్ద పోటీ సంస్థ అవుతుంది. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఆగస్టు 7వ తేదీ 2025 కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా టీడీపీ ఎంపీలంతా కూడా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని కలిశారు. ఒక వినతి పత్రం ఇచ్చారు. గతంలో కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుతాము అని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసమే ఈ ఎంపీలంతా కేంద్రాన్ని కలిశారేమో అని మీరు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి అర్జెంటుగా, చాలా అర్జెంటుగా సొంత గనుల్ని మీరు కేటాయించండి అని చెప్పి, ఐరన్ ఓర్ మైన్స్ని వెంటనే కేటాయించాలి అని చెప్పి ఇలా ఈ టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పేరుతో రాసిన ఈ లెటర్లో మిట్టల్ ఫ్యాక్టరీకి లాంగ్ టర్మ్ ఐరన్ ఓర్ సప్లై చేయాలి అని చెప్పి, కావాల్సిన అనుమతులన్నీ ఇవ్వాలి అని చెప్పి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు మన ఎంపీలు. సో ఇంకా పునాదులు కూడా పడని మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించడానికి ఏపీ టీడీపీ ఎంపీల కష్టము మామూలుగా లేదు. ఇదే ఎంపీలు ఎన్నిసార్లు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించండి అని చెప్పి కేంద్రాన్ని అడిగారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రామ్మోహన్ నాయుడు చాలా అద్భుతంగా చాలాసార్లు పార్లమెంట్లో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి లీడ్ తీసుకోవాలి. ఆయన ఈరోజు సీఎంగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పిఎస్యుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి రాజీనామాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి దృష్టి పెట్టి దానికి అవసరమైనటువంటి క్యాప్టివ్ మైన్స్, దానికి గనులు కానీ కేటాయించగలిగితే భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి స్టీల్ ప్లాంట్ కింద, అత్యంత ప్రాఫిట్స్లో నడిచే స్టీల్ ప్లాంట్ కింద వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మనం ముందుకు నడిపించవచ్చు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని మరొకసారి మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు కామ్గా ఉండిపోయారు? ఇంత జరుగుతుంటే ఈయనే స్వయంగా పక్కన ఒక మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి గనులు కేటాయించండి అని చెప్పి అడగడం ఏంటి? మిట్టల్ స్టీల్స్కు క్యాప్టివ్ మైన్స్ కోసం విపరీతంగా కష్టపడుతుండడమే కాదు, ఇప్పటికే క్యాప్టివ్ పోర్ట్ని కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించింది. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల ఏడాదికి 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏపీ గవర్నమెంట్ చెప్తోంది. అందుకే చాలా రకాల సబ్సిడీలని ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రకటించింది ఏపీ గవర్నమెంట్. అవేంటో కూడా చెప్తాను. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల 1,00,000 ఉద్యోగాలు వస్తున్నప్పుడు ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు, లక్షలాది మంది డిపెండెంట్ అయ్యి ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అయిన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, దేశంలోనే అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ మూతపడితే ఎంతమంది రోడ్డును పడతారు అనే కామన్ సెన్స్కి సంబంధించిన ప్రశ్న ఏపీ గవర్నమెంట్కి ఇక్కడ ఎందుకు రావట్లేదు? మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి ఏపీ గవర్నమెంట్ ఎన్ని సబ్సిడీలు ప్రకటించిందంటే 50% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, స్టాంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ ఫ్రీ, 10 ఏళ్ల పాటు సబ్సిడీ ధరకే వాటర్ సప్లై, 15 ఏళ్ల పాటు కరెంట్ ఛార్జీల్లో మినహాయింపు, ప్లాంట్ నిర్మాణం మొదలైనప్పటి నుంచి పూర్తయిన 15 ఏళ్ల దాకా కూడా రాష్ట్ర జీఎస్టీ అస్సలు ఉండదు. ఇలా బోలెడు సబ్సిడీలు ప్రకటించారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గనులు కేటాయించండి అని చెప్పి 30 ఏళ్లుగా అడుగుతున్న కేంద్రము రాష్ట్రము అస్సలు పట్టించుకోలేదు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఒకే ఒక సమస్య, ఈ గనుల సమస్య. దాన్ని పరిష్కరించలేకపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మిట్టల్ స్టీల్స్ మీద ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు? లక్కీ భాస్కర్ మూవీలో భాస్కర్ కొడుకు కార్తీక్ చెప్పిన ఒక లాజిక్ని భాస్కర్ ఎట్లా ఇంప్లిమెంట్ చేశాడో గుర్తుందా? వీడి ఫ్రెండ్ అనూజ్ క్లాస్లో ఆకృతి అనే అమ్మాయి బ్యాగ్లోంచి చాక్లెట్ కొట్టేశాడంట. వీడది చూశాడని సగం చాక్లెట్ ఇస్తాను, టీచర్కి చెప్పొద్దు అని అన్నాడంట. వీడు సిగ్గు లేకుండా ఆ సగం చాక్లెట్ తీసుకొని తింటున్నాడు. ఎందుకు నాన్న అలా చేసావు? టీచర్కి చెప్తే చాక్లెట్ ఆకృతికి ఇప్పించేసేది, అప్పుడు నాకేం వస్తుంది? అనూజ్ మాట విన్నా కాబట్టి సగం చాక్లెట్ వచ్చింది. కూటమి ప్రభుత్వానికి మిట్టల్ ఫ్యాక్టరీ మీద ఎందుకంత ప్రేమ, ఆ మతలబేంటి అనేది చెప్తూ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు యూనియన్ పేరుతో వేసిన ఈ బుక్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒడిశాలో ఉండే కేంద్రపర జిల్లాలో కూడా ఈ ఆర్సిలార్ మిట్టలు ఒక భారీ స్టీల్ ఫ్యాక్టరీ కడుతోంది. అది 24 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్. సో అంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అంచనా వ్యయము 1,00,000 కోట్లు. ఏపీలో 18 మిలియన్ టన్నుల స్టీల్ ఫ్యాక్టరీకి 1,50,000 కోట్లు అని చెప్పి అంచనా వేశారు. ఒడిశాలో ప్లాంట్ కంటే చిన్న ప్లాంట్కు 50,000 కోట్ల రూపాయలు ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది? దీని వెనుక భారీ స్కామ్ ఉంది అని చెప్పి పేరు చెప్పడానికి ఇష్టపడని స్టీల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నాకు సమాచారం ఇచ్చారు.
అదేంటి అంటే ఏపీలో మిట్టల్ స్టీల్స్ అంచనా వ్యయము 1,50,000 కోట్లు కదా. ఇదంతా కూడా మిట్టల్స్ దాని జోబులో నుంచి తీసి పెట్టదు, బ్యాంక్ లోన్కి వెళ్తుంది. ఏం చూపించి? ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ ఇతర సబ్సిడీల్ని బ్యాంక్ గ్యారంటీగా పెట్టి లోన్ తీసుకుంటుంది. కానీ అంచనా పెంచి వేశారు కాబట్టి ఆ తీసుకున్న బ్యాంక్ లోన్ నుంచి భారీగా ముడుపులు చెల్లిస్తారు. సో పాకెట్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే 20 నుంచి 30,000 కోట్ల రూపాయల ఇన్స్టెంట్ ఆదాయాన్ని ఇక్కడ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ పొందబోతోంది అని చెప్పి ఆ ఎక్స్పర్ట్స్ నాకు ఇచ్చిన సమాచారం. దీని మీద సీరియస్ గా ఆలోచించాలి, దీన్ని క్వశ్చన్ చేయాలి, ఇది నిజమా కాదా అనేది కూడా తేల్చాలి. నిజమే అయితే గనక ఈ ప్రయోజనాల కోసం చెల్లించే మూల్యం ఇక్కడ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి భారీ ప్రయోజనాలు కల్పించడం వెనుక వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని దెబ్బతీసే కుట్ర ఉంది అని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్ర ఎనర్జీ సెక్రటరీగా పనిచేసిన ఈఏఎస్ శర్మ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి ఒక డీటెయిల్డ్ లెటర్ రాశారు. మిట్టల్ స్టీల్స్ కి గనుల కేటాయింపు వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి అని చెప్పి ఆ ఐఏఎస్ ఆఫీసర్ స్పష్టంగా చెప్పారు. 30,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయిస్తే మాత్రమే కాంపిటీషన్ ని తట్టుకుని స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. గతంలో కేంద్రం కేటాయించిన 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు, అది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అభివృద్ధికి ఏ రకంగానూ ఉపయోగపడలేదు అని కూడా ఆ మాజీ ఐఏఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి మెయిన్ సమస్య ఏంటి? సొంత గనులు లేకపోవడం కదా. అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? మరి దానికి పరిష్కారమే లేదా అసలు ప్రభుత్వాల దగ్గర? అంటే అద్భుతమైన పరిష్కారం ఉంది. మన పేరు గొప్ప నాయకులకు అందరికీ తెలిసిన పరిష్కారమే అది. దాని గురించి చెప్పే ముందు మన పొలిటికల్ లీడర్స్ డబుల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. ప్రైవేటీకరణ ఖచ్చితంగా జరగదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటది. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు. విశాఖపట్నానికి గుండెకాయ లాంటిది విశాఖపట్నం ఉక్కు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం అమ్ముకుంటూ పోతే కడాన విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ ఉండవు. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు తప్ప పారిశ్రామికంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ఉండే ఓబులాపురం గనుల్ని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కేటాయించకుండా తన అల్లుడు బ్రదర్ అనిల్ కి చెందిన జింపెక్స్ కంపెనీ కేటాయించారు. YSR's family. The Andhra Pradesh government is accused of having illegally allotted a massive mineral-rich mining lease to YSR's son-in-law, Anil Kumar, when YSR was chief minister. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులంతా 2009లో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఆ ధర్నాకు అప్పుడు ప్రతిపక్ష లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ కొన్ని మాటలు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారో వాటిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చాలాసార్లు పాంప్లెట్లు వేసి పంచారు. ఆ తర్వాత వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి రాసిన ప్రత్యేక పుస్తకంలో కూడా ఇలా రాశారు. కార్మికులు తమ జీతాలు హక్కుల కోసం కాకుండా పరిశ్రమ రక్షణ కోసము గనుల కోసము పోరాటం చేయడం అభినందనీయము. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి గనులు కేటాయిస్తామని చెప్పి అప్పుడు ఆయన హామీ ఇచ్చారు. ఇలా హామీ ఇచ్చారు కదా, దీన్ని దృష్టిలో పెట్టుకుని 2018లో అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులంతా వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన్ని కలిసి అప్పుడు మీరు అట్లా హామీ ఇచ్చారు కదా అని చెప్పి గనులు ఇప్పుడు కేటాయించండి అని చెప్పి అడిగితే ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కేటాయించాలి అని చెప్పి మాట దాటవేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన తను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని చెప్పి ఇదే బుక్లెట్లో పేజ్ నెంబర్ 12లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదు కదా, 2019లో అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ స్టీల్ ప్లాంట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో కుమ్మక్కయి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ నుంచి కాపాడట్లేదు అని చెప్పి ఆయనే స్వయంగా విమర్శించారు. మేము అధికారంలోకి వస్తే కాపాడుతాము అని చెప్పి మళ్ళీ హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు 3 ముక్కలు చేస్తాడు, 30 ముక్కలు చేస్తాడు, ముక్కటి మింగేస్తాడు, చాలా చేస్తాడు, మన జీవితాలతో ఆడుకుంటాడు, మనల్ని అందరినీ ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఏం బాధలే తమ్ముళ్ళు, ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపకపోతే టీడీపీ ఎమ్మెల్యేలందరూ రిజైన్ చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా లెటర్ రాశారు. మరి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు కూటమి నాయకులు? స్టీల్ ప్లాంట్ దగ్గరలో మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి ఆహ్వానం పలికి
గనులు సపరేట్ పోర్టు పేరుతో సకల సౌకర్యాలు కల్పించి రెడ్ కార్పెట్ పరిచారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతి లభించింది. దీంతో ప్రాజెక్టు పనుల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రము అది సొంతంగా నిలబడాలి, సో అక్కడుండే ఉద్యోగులంతా కూడా సోమరిపోతులు అని చెప్పి రకరకాల ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పని చేయాలి, పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. తక్కువ ఉద్యోగులతో ఎక్కువ ఉత్పత్తి చేయాలి అని చెప్పి కేంద్రం పెడుతున్న డెడ్ లైన్లను రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వము సమర్థిస్తోంది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురులో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎక్కువగా మాట్లాడింది పవన్ కళ్యాణ్. ఎప్పుడు? అధికారంలో లేనప్పుడు. కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వాలని బాధ్యుల్ని చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలని బాధ్యుల్ని చేయకపోతే ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వానికి మనం ఎందుకు గొడవ చేస్తున్నాం అర్థం కాదు. 22 మంది వైసీపీ ఎంపీలను మీరు ఒక్కరు వెళ్ళి కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మాకు ఆ సర్ప్లస్ ని ఉన్న గనుల్ని మాకు ఇవ్వండి, మేము వాడుకుంటాం, ఆ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామని మీరు ఎందుకు నోరు తెరవరు వైసీపీ ఎంపీలు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన సినిమా ప్రమోషన్లు కేటాయించే టైంలో 1% కూడా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడే విషయం కోసం కేటాయించట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర గనుల శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అని అన్నారు. ఉక్కు శాఖ మంత్రి ఇలా ప్రకటన చేసేసరికి ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ అనేది ఉండదు అని చెప్పి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కేంద్ర మంత్రి ఇలా చెప్పినా కూడా ప్రైవేటైజేషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు అనే విషయం తేలిపోయింది. ఎందుకంటే విశాఖ ఉక్కు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథరావు మార్చి 2వ తేదీన ప్రైవేటీకరణ ఆగిపోయిందో లేదో చెప్పాలి అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద అడిగితే మార్చి 18న కేంద్ర ఆర్థిక శాఖలో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్స్ మేనేజ్మెంట్ దీపం 100% పెట్టుబడుల ఉపసంహరణకు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, అంటే ప్రైవేటైజేషన్ చేసి తీరుతాము అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇది చాలు కదా, ఏపీలో ఉండే 3 టాప్ లీడర్స్ లో గత సీఎం జగన్మోహన్ రెడ్డి స్టీల్ ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టేసేలాగా గంగవరం పోర్టుని అదానికి అప్పచెప్తే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు స్టీల్ ఫ్యాక్టరీ ఉనికే లేకుండా చేసేలాగా ప్రైవేట్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రోత్సహిస్తున్నారు. మోస్ట్ పవర్ఫుల్ యూత్ లీడర్ పవన్ కళ్యాణ్ గారైతే తన రాజకీయ అవసరాలకు మాత్రమే విశాఖ ఉక్కు ఉద్యమాన్ని వాడుకొని ఆ తర్వాత వదిలేశారు. వీళ్ళ తీరు ఇలా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి హోప్ ఎక్కడి నుంచి వస్తుంది? పోతే పోయిందిలే, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీతో మనకెందుకు, మూతబడితే పడింది, విశాఖ ఉక్కు పోతే మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది కదా అని మీరు అనుకుంటున్నారా? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోతే నాకేంటి నష్టము? నేను చిత్తూరులో ఉన్నాను, నేను కర్నూలులో ఉన్నాను, నేను కడపలో ఉన్నాను, నేను అనంతపురంలో ఉన్నాను, నేను కాకినాడలో, రాజమండ్రిలో, శ్రీకాకుళంలో లేకపోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాను, అమెరికాలో ప్రశాంతంగా సెటిల్ అయ్యాను, నాకేంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మూతబడితే అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ 2 తెలుగు రాష్ట్రాల్లోకి అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ యూనిట్. దేశంలో కూడా ఇంత పెద్ద ప్రభుత్వ రంగ స్టీల్ ఫ్యాక్టరీ ఇంకేదీ లేదు. ఈ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ, దాని గుడ్ విల్ మొత్తం కలిసి 5 లక్షల కోట్లకు పెరిగి పెద్దయింది. ఇది ఎవరిది? ఇది నీది, ఇది నాది, ఇది మనందరిది. ఇది కొనసాగితే మన పిల్లలది కూడా. ప్రైవేట్ రంగ సంస్థలకు ఎన్ని వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం సబ్సిడీలుగా ఇచ్చి ప్రోత్సహించినా అది పెరిగి పెద్ద అయితే దాని నుంచి వచ్చే రిటర్ను ఆ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం జోబులోకి వెళ్తుంది కానీ ప్రభుత్వానికి వెళ్ళదు. ప్రజల ఆస్తి కాదది. ఇప్పటికే 1 టన్ను స్టీల్ కొనాలి అంటే 50,000 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాలి. చాలా బలంగా పబ్లిక్ సెక్టార్ స్టీల్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి 50,000 ధర ఉంది. ఇది లేకపోతే కనుక ప్రైవేట్ కంపెనీలే మొత్తం స్టీల్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తే ఈ ధర 1 టన్ను స్టీలు 1,00,000 దాకా పెరుగుతుంది. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కడము, రేయింబవళ్ళు, రోడ్ల మీద పడుకోవడము, పెద్ద పెద్ద క్యూలు, కొంతమంది అయితే పుస్తెలతాళ్ళు అమ్ముకొని కూడా యూరియా కోసము డబ్బులు ఖర్చు పెట్టుకున్న సందర్భాలని మనం రకరకాల కథనాల్లో చూసాం కదా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? యూరియా మన దేశంలో అంత పెద్ద ఎత్తున తయారవ్వట్లేదు. విదేశాల నుంచి వచ్చే యూరియా ఆగిపోవడంతో ఈ కొరత వచ్చింది. ఇక్కడ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడే బై ప్రోడక్ట్గా అమోనియాను తయారు చేస్తుంది. దాన్ని పుష్కల పేరుతో సొంత బ్రాండ్ క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతోంది. దాని ధర చాలా ఏళ్ల నుంచి ₹1 కూడా పెరగట్లేదు. చాలా తక్కువ ధరకే మొత్తం రైతులందరికీ కూడా ఈ పుష్కల బ్రాండ్ తరఫున అమోనియాని సప్లై చేస్తుంది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ. ఇదే పని ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ చేయగలుగుతుందా? కనీసం ఊహించగలమా?
కరోనా టైంలో కూడా అంతే కదా, మెడికల్ ఆక్సిజన్ టన్ను 2 లక్షల రూపాయలకి ప్రైవేట్ స్టీల్ కంపెనీలు తయారు చేసి అమ్ముకుంటున్నప్పుడు మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ఉత్పత్తిని ఆపేసి సపరేట్ రైల్ ట్రాక్ వేసి మరి నామినల్ ధరకి, ఉత్పత్తి ధరకే 11,500 రూపాయలకు మెడికల్ ఆక్సిజన్ తయారు చేసి వేలాది మంది ప్రాణాలు కాపాడింది. 5-6 రాష్ట్రాలకు ప్రత్యేకమైన ట్రైన్లో ఈ మెడికల్ ఆక్సిజన్ని పంపించింది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర అవసరాలకు, దేశ అవసరాల కోసం స్టీల్ ప్లాంట్ కార్మికులు రాత్రి పగలు శ్రమించి మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కొన ఊపిరితో ఉన్న కోవిడ్ పేషెంట్లకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆయుష్ పోస్తూ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. రోజుకు 60 నుంచి 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేస్తోంది స్టీల్ ప్లాంట్. ఇలాంటి పని ప్రైవేట్ స్టీల్ ఇండస్ట్రీస్ కానీ ప్రైవేట్ సెక్టార్ యూనిట్స్ కానీ ఎందుకు చేస్తాయి? అస్సలు చేయవు. విశాఖలో అదాని డేటా సెంటర్ వస్తే మహా అయితే 200-300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. అఫ్ కోర్స్ ఎకానమీ బిల్డ్ అవ్వచ్చేమో, డ్యామేజ్ కూడా జరగచ్చేమో కొంత. అదే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కెపాసిటీ 7 మిలియన్ టన్నుల నుంచి 20 మిలియన్ టన్నులకు తీసుకెళ్తే ప్రత్యక్షంగా 60,000 మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. రిజర్వేషన్స్ పక్కాగా అమలవుతాయి పబ్లిక్ సెక్టార్ యూనిట్ కాబట్టి. సో సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక స్టీల్ ఫ్యాక్టరీ చుట్టూ చాలా ఇండస్ట్రీస్ రావడం మొదలవుతాయి. గాజువాక నియోజకవర్గం తలసరి ఆదాయము ఏపీలోనే అత్యధికంగా ఉంది అంటే అందుకు కారణం స్టీల్ ఫ్యాక్టరీనే. ప్రైవేట్ సంస్థలు ట్యాక్స్ ఎలా తప్పించుకోవాలి అని చూస్తాయి. అదే పబ్లిక్ సెక్టార్ యూనిట్ అట్లా చేయదు. స్టీల్ ఫ్యాక్టరీ ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఆదాయం కేంద్రానికి ఇచ్చింది. అది కాకుండా ట్యాక్స్ రూపంలో 54,000 కోట్ల రూపాయలని కట్టింది. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇలా ఎందుకు చేస్తాయి? కనీసం ట్యాక్స్ ఇంత నిజాయితీగా కట్టడాన్ని ఎక్స్పెక్ట్ చేయగలమా? స్టీల్ ఫ్యాక్టరీ 10 విద్యాసంస్థలు నడుపుతోంది. నర్సరీ నుంచి ఇంటర్ దాకా. వాటిలో నామినల్ ఫీజులతోనే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇప్పటిదాకా 50,000 మందికి పైగా విద్యార్థులు స్టీల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన స్కూల్స్లో చదువుకున్నారు. అక్కడ చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఫారెన్లో సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే శారదా ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని సిఎస్ఆర్ కింద ఏర్పాటు చేసి చాలా గిరిజన గ్రామాలకు తాగునీటిని ఉచితంగా సప్లై చేసే బాధ్యతను స్టీల్ ఫ్యాక్టరీ స్వచ్ఛందంగా తీసుకుంది. యూత్కి స్టీల్ ఫ్యాక్టరీ ఒక స్కిల్ హబ్ లాగా పనిచేస్తోంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఐటీఐలు, IIIలు, ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఎప్పుడూ వేలాది మంది విద్యార్థులు స్టీల్ ఫ్యాక్టరీలో కనిపిస్తారు. అక్కడ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ నేర్చుకొని వెళ్తారు, ప్రాజెక్టులు చేస్తారు, నెలల కొద్దీ ఇక్కడే ఉండి ఆ స్కిల్స్ అన్ని నేర్చుకొని వెళ్తారు. ఇది మాత్రమే కాకుండా స్టీల్ ఫ్యాక్టరీలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వేలాది మందికి ట్రైనింగ్ ఇస్తుంది వైజాగ్ స్టీల్స్. వేరే ఇండస్ట్రీస్కి కావాల్సిన ఈ స్కిల్డ్ లేబర్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా తయారు చేసి పంపుతోంది. స్టీల్ ఫ్యాక్టరీ పరిధిలో 73 లక్షల మొక్కల్ని నాటి పెంచుతున్నారు. ఎంత భారీ పెట్టుబడితో వచ్చిన ప్రైవేట్ ఇండస్ట్రీస్ అయినా సరే ఇన్ని బాధ్యతలు తీసుకోగలవా అంటే అస్సలు తీసుకోలేవు. అందుకే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం మనలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఫైట్ చేయాలి, నిలబడాలి. సో ఏం చేస్తే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ బలంగా నిలబడుతుంది, ఇలా కొనసాగుతుంది? అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? వెరీ సింపుల్. దానికి క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి. అదొక్కటే మార్గం. ఒక్క వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ తప్ప మన దేశంలో ప్రభుత్వ రంగ స్టీల్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా సెయిల్ అండర్లో ఉన్నాయి. 1982లో RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే ఒక సపరేట్ కంపెనీని ఏర్పాటు చేసి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మాత్రమే దాని కిందకి చేర్చారు. అలా మన దేశంలో ప్రభుత్వ రంగ స్టీల్ కంపెనీలు 2 ఉన్నాయి. ఒకటి సెయిల్, రెండోది RINL. సెయిల్ కింద చాలా స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా పుష్కలంగా సొంత గనులు ఉన్నాయి. సెయిల్ దగ్గర మరో 100 ఏళ్లకు సరిపడే గనులు ఉన్నాయి కాబట్టి సెయిల్ అద్భుతమైన లాభాల్లో నడుస్తుంది. RINL దగ్గర గనులు లేవు కాబట్టి RINL నష్టాల్లో ఉంది. RINL ను సెయిల్ లో కలిపేస్తే ఐరన్ ఓర్ సమస్య అనేది పోతుంది. మిగతా స్టీల్ ఫ్యాక్టరీస్ కి వచ్చినట్టే ఐరన్ ఓర్ అనేది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి అందుతుంది, సప్లై అవుతుంది. ఈ 20,000 ఎకరాల భూమి అనేది సెయిల్ కిందికి వెళ్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగానే ఉంటుంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ స్టీల్ ఇండస్ట్రీస్లో సెయిల్ అనేది అతిపెద్ద స్టీల్ ఇండస్ట్రీగా మారుతుంది. అప్పుడు తక్కువ ధరకే స్టీల్ అనేది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ని కంట్రోల్ చేయడం అప్పుడు సాధ్యమవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి గతంలో సెయిల్ చైర్మన్ RINLను కలుపుకోవడానికి ఒప్పుకున్నారు. మేబీ దే గెట్ ఫోల్డెడ్ ఇంటూ ఇట్ విచ్ విల్ గెట్ యూ క్లోజర్ టు ద టార్గెట్. NMDC స్టీల్ ఇస్ దేర్, RINL ఇస్ దేర్. I can see you have something up your sleeve, sir. Is that a possibility? The government has to take a call. As a company, we are always happy to take up more responsibility and improve volume. We believe in the steel industry. Mergers and acquisitions are a big part of steel industry's expanding. If given an opportunity, we'll be willing and happy to do that. Okay, interesting. ఇలా మీడియా సాక్షిగా సెయిల్ చైర్మన్ ఒప్పుకున్నా కూడా మన కేంద్ర మంత్రి శ్రీనివాసులు వర్మ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కలుపుకోవడానికి సెయిల్కు ఇష్టం లేదు అని చెప్పి ఇలా నేరుగా చెప్పారు. స్టీల్ మంత్రిగా నేను చెప్తున్నా, మా పెద్దలు కుమారస్వామి గారు చెప్తారు, ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు
సెయిల్లో విలీనం చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు సెయిల్ అంగీకరించిందని మన మిత్రులు అంటుంటే సెయిల్ అంగీకరించలే ఏనాడు కూడా. ఇది అవాస్తవం. సెయిల్కి సంబంధించి అందరితో చాలా సమావేశమైనాం. ఏదైనా ఒక సంస్థను విలీనం చేసుకునేటువంటి సందర్భంలో అనేక సమస్యలు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సెయిల్ లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ, సెయిల్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఏనాడు అంగీకరించలే. సో ఇక్కడ ఎవరు చెప్పేది వాస్తవము? మన మంత్రిని నమ్మాలా, సెయిల్ చైర్మన్ నమ్మాలా? సెయిల్లో RINLని మర్జ్ చేయడం 2 ప్రభుత్వ రంగ సంస్థలకు ఇష్టమే. ఇది 100% విన్ విన్ డీల్ అని చెప్పి కార్మికులు చెప్తున్నారు. కానీ ఇష్టం లేనిదల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని పాలకులకు. ఎందుకు అంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సెయిల్లో కలిసిపోతే అదాని గంగవరం పోర్టు విస్తరణ అనేది ఆ తర్వాత అసాధ్యం, మర్చిపోవాల్సిందే దాన్ని, అలా జరగదు. సో అలాగే వైజాగ్ స్టీల్స్ మూతపడకుండా మరింత బలోపేతమైతే మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ చాలా ఎక్కువగా నష్టపోతుంది. ఇక్కడ ఇంత బలమైన స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ పోటీని తట్టుకోవడం అనేది మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి సాధ్యం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అలా జరగడానికి ఒప్పుకోదు. అదానీ కోసం, మిట్టల్ కోసం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తును పాలకులు పనంగా పెడుతుంటే ప్రతిపక్ష పార్టీ అడ్డుకోవాలి, పెద్ద ఉద్యమాలు చేయాలి. కానీ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కనిపించని పారిశ్రామికవేత్తల పార్టీల్లో చేరిపోయినప్పుడు ఇక్కడ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏం కావాలి? మూతబడ్డం తప్ప. ఒకప్పుడు విద్యార్థులు పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్నది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఏపీలో ఉండే యువత అలా పోరాడడానికి సిద్ధంగా ఉందా? విద్యార్థులంతా ఐక్యమై డిమాండ్ చేస్తే రాజకీయ పార్టీల మీద ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆంధ్ర యూనివర్సిటీ, SV యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఇంకా ఏపీలో ఉండే ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, మేధావులు, యువత దయచేసి మేల్కోండి, మీరు మాట్లాడుకోండి, చర్చించండి, అంతా కలిసి పోరాడితే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని సెయిల్లో కలిపేలాగా చేయొచ్చు. అది మాత్రమే ఫైనల్ పరిష్కారం. లేదంటే లక్షల కోట్ల విలువైన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడుతుంది. ఆ తర్వాత ఆ భూములు అదానీ పోర్టుకి, అదానీ కిందికి వెళ్ళిపోతాయి. మన కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అనేది చైతన్య రాహిత్యం. మీకు చైతన్యం కలిగించాలి అనే నేను 100 సార్లు స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడాను. ఒక పుస్తకం రాసేంత ఎక్కువ సమాచారము, డాక్యుమెంట్స్ సేకరించాను. ఇదంతా మీ ముందు పెడుతున్నాను. ఇదే టైంలో నేను చాలా వీడియోస్ చేసుకొని ఉండొచ్చు. నాకెందుకులే ఈ వీడియో చేస్తే నన్ను వైఎస్ఆర్సీపీ ట్రోల్ చేస్తుంది, టీడీపీ ట్రోల్ చేస్తుంది, జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తారు, అవన్నీ పడ్డం నాకెందుకు అని చెప్పి నేను మానేస్తుండొచ్చు. కానీ నేను కాకపోతే ఎవరు చెప్తారు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పాలి? ఇప్పుడు చెప్పకపోతే, ఇప్పుడు అలర్ట్ చేయకపోతే మళ్ళీ చేయలేము, చేజారిపోతుంది అని చెప్పి ఇది నా బాధ్యతగా ఇన్ని రోజుల టైం అండ్ ఎఫర్ట్స్ దీని మీద పెట్టాను. మీ బాధ్యతగా దీని గురించి నలుగురితో చర్చించండి, మాట్లాడండి, డిస్కషన్స్ చేయండి, ఒక అడుగు ముందుకేయండి, ఒక్క నిరసన, ఒక్క డిమాండ్ చేస్తారు అని చెప్పి నా నమ్మకం. నన్ను ట్రోల్ చేయాలనుకుంటున్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఒకటే, ఈ వీడియో మీ పార్టీ నాయకుల మీద కోపంతో చేసింది కాదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రాణాలు అర్పించిన 32 మంది యోధుల త్యాగాలు వృధా పోకూడదు అని చెప్పి చేసిన ప్రయత్నమే. ట్రోల్ పేజీలు నడిపే యువత కూడా ఈ ఇష్యూని అర్థం చేసుకోవాలి అని నా విజ్ఞప్తి. మీరు ఇదంతా చూస్తే నేను చెప్పిన విషయాల్లో వాస్తవం ఉందా లేదా అని ఖచ్చితంగా ఆలోచించండి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మూతబడ్డము, ఆ తర్వాత ప్రభుత్వ భూములన్నీ గద్దల్లా ప్రైవేట్ వ్యక్తులు తన్నుకుపోవడము మీకు ఇష్టమైన అనేది దయచేసి ఆలోచించండి. ఆలోచిస్తే ఈ ఉద్యమంలో భాగస్వాములు కండి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అప్డేట్స్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్ హ్యాండిల్, ఇన్స్టా, ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి. వాటిని ఫాలో అవ్వండి, తెలుసుకోండి, మీరే స్వయంగా రీసెర్చ్ చేసి తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక్క 5 మందికి ఈ విషయాలన్నీ చెప్పినా కూడా మనం గొప్ప అవేర్నెస్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. సోషల్ మీడియాని పవర్ఫుల్గా వాడుకుంటే ఈరోజు సాధ్యం కానిది ఏదీ లేదు. మీ భావాల్ని మీరు సోషల్ మీడియా ద్వారా ఎక్స్ప్రెస్ చేయండి. మీరు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కొనసాగాలి అని కోరుకుంటున్నారా పబ్లిక్ సెక్టార్ యూనిట్గా, లేకపోతే ప్రైవేటైజ్ అయిపోవాలి అని కోరుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారో మీరు ఓపెన్గా చెప్పండి. మీ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని అడగండి. ఎక్కడికక్కడ ప్రజలందరికీ కనిపించేలాగా శాంతియుత నిరసనల ద్వారా కూడా మన ఆందోళనని మనం తెలియజేయచ్చు. ఒక్క తెల్ల కాగితం మీద మీకు నచ్చిన ఒక నినాదాన్ని రాసుకుని ప్రదర్శించిన ప్రతి అక్షరం కూడా 100 మెదళ్లలో చైతన్యాన్ని నింపుతుంది. దయచేసి ఆలోచిస్తారు అని చెప్పి నమ్ముతున్నాను. ఈ వీడియోని విస్తృతంగా షేర్ చేయాలి అని చెప్పి మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్.